అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అసలు ధ్యానం అంటే ఏమిటి? ఎక్కడ ధ్యాన సమాచారం మనకు అందుతుంది? ధ్యానం చేసే వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉండాలి? ఏ శాస్త్రాలు గ్రంథాలు ధ్యానాన్ని గురించి వివరించాయి? ధ్యాన స్థితి ఏమిటి? ధ్యానాన్ని ఎలా అలవరుచుకోవాలి? గురుముఖతగా నేర్చుకోవాలా, లేకపోతే స్వతంత్రంగా నేర్చుకోవచ్చా? ఈ విషయాలకు సంబంధించినటువంటి సమాచారం అంతటిని కూడాను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ధ్యానాన్ని గురించి వేదం, భగవద్గీత, పతంజలి యోగశాస్త్రము, అలాగే సనాతన ధర్మము మనకి ప్రామాణికాలుగా నిలుస్తాయి. జ్యోతిష్ శాస్త్రాన్ని, యోగా శాస్త్రాన్ని సమకాలీనులు ఒక రకంగా భ్రష్టు పట్టిస్తున్నారనే అనిపిస్తోంది. అలాగే ధ్యాన పవిత్రతను కూడా నాశనం చేస్తున్నారనేటటువంటి విషయం స్పష్టమవుతోంది. ధ్యానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యం. అది ఒక పవిత్రమైనటువంటి ధర్మం. ధ్యానము ప్రజాకర్షణ కాదు. జ్యోతిష శాస్త్రము కూడా ప్రజాకర్షణ కాదు. అలాగే యోగా కూడా ప్రజాకర్షణ కాదు. యోగా అనేటటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది. మనోనియంత్రణ కోసం యోగాన్ని అనుసరించడం అనేటటువంటిది చేయాలి. ఎప్పుడైతే మనం యోగాన్ని అనుసరిస్తామో ధ్యానం చేయడం అనేటటువంటిది తేలిక అవుతుంది. ఎక్కడైనా, ఎలాగైనా, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు అని చెప్పడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. భగవంతుణ్ణి మనం ధ్యానించేటప్పుడు, పూజించేటప్పుడు ఏ విధంగా చక్కని ఆసనాన్ని వేసి ఆసనముపై తెల్లని వస్త్రాన్ని పెట్టి పరచి దానిపైన ధాన్యాన్ని ఉంచి పసుపు కుంకుమలను, పుష్పాదులను ఉంచి ఏ విధంగా భగవంతుణ్ణి మనం నిలిపి పూజ చేస్తామో అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అంటాం కదండి. మన యొక్క శరీరాన్ని, ఆత్మని కూడాను అటువంటి నియమాలనే పాటిస్తూ ధ్యాన స్థితిలోనికి తీసుకువెళ్ళడం అనేటటువంటిది నిజమైనటువంటి ధ్యాన ధర్మం. ఎప్పుడైతే ధ్యానం చేసేవారు నేల మీద కూర్చొని ధ్యానం చేస్తారో అది ధ్యానం కాదు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి మన శరీరం లోనవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేల మీద కూర్చొని ధ్యానం చేయడం అనేటటువంటిది చేయకూడదు. అలాగే రాతి మీద కూర్చొని కూడా ధ్యానం చేయకూడదు. పవిత్రమైనటువంటి ఒక పీఠాన్ని వేసుకొని ఆ పీఠం మీద తెల్లని వస్త్రాన్ని కప్పి ఆ వస్త్రము మీద కూర్చొని ధ్యానం చేయడం అనేటటువంటిది సరైనటువంటి విధానం. అలా కాని పక్షంలో దర్భ చాపలను తెచ్చుకొని దానిని నేల మీద వేసి దాని మీద కూర్చొని ధ్యానం చేస్తే చక్కని ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దర్భలు అనేటటువంటివి
ఆ పరిసర ప్రాంతాలలో ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్ని, మన మనసులో ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్ని కూడాను దూరం చేయడానికి ఉపకరిస్తాయి. వేదాలలో ధ్యానాన్ని గురించి ఏమని చెప్పారంటే, దేశబంధ చిత్తస్య ధారణ తత్ర ప్రత్యయైకత సతా ధ్యానం అని అన్నారు. అంటే అర్థం ఏమిటంటే, ఏకభావ ప్రవాహ రూపమైనటువంటి జ్ఞానమే ధ్యానం అని చెప్పేసి అని అన్నారు. ధ్యానానికి ముందు ధారణ అనేటటువంటిది అవసరమటండి. ధారణ ఉంటేనే, ధారణ అంటే అసలు అర్థం ఏమిటి? సాధన అని అర్థం. ఎప్పుడైతే సాధనా క్రమాన్ని మనం అనుసరించగలుగుతామో అప్పుడు ధారణ చేయగలుగుతాం. ఎప్పుడైతే ధారణ చేయగలమో అప్పుడు ఏకాగ్రత అనేటటువంటిది మనకు లభిస్తుంది. ఎప్పుడైతే ఏకాగ్రత అనేటటువంటిది మనకు లభిస్తుందో అప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి తేలికవుతుంది. ఆ ధారణ అనేటటువంటిది ఎలా ఉండాలట? తైలధారలా ఉండాలట. నూనెని అలా ఒలకపోస్తే ఏ విధంగా సన్నగా జారిపోతూ ఉంటుందో అదేవిధంగా ధారణ అనేటటువంటిది ఆ తైలధార వల్లే ప్రవహిస్తూనే ఉండాలంటే ఎప్పుడు. అలా ప్రవహిస్తే ఏమవుతుందంటే ధారణ అనేటటువంటిది ధ్యానంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారండి. 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో, యథా దీపో నివాతస్థో నయేం గతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యజ్ఞతో యోగమాత్మనః. అంటే అర్థం ఏంటంటే, వాయు వేగము లేనటువంటి, అంటే గాలి విపరీతంగా వీయనటువంటి ప్రదేశంలో ఏ విధంగా దీపము నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా స్థిరంగా ధ్యానము చేసేవారి చిత్తము కూడా నిశ్చలంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలా ఉండాలి కూడా. అలా ఉంటేనే ధ్యానం యొక్క ప్రయోజనం అనేటటువంటిది మన మనస్సుకి, శరీరానికి లభిస్తుంది. వివేకానందుడు అదే చెప్తాడండి. ఆధ్యాత్మిక జీవనానికి అతి సన్నిహితమైనటువంటిది దారి ఏదయ్యా అంటే అదే ధ్యానము అని చెప్పంటారు ఆయన. అంటే ఆధ్యాత్మిక స్థితి చేరుకోవడానికి, అంటే మోక్షస్థితికి చేరుకోవడానికి తేలికైనటువంటి మార్గం ఏమిటయ్యా అంటే ధ్యానం చేయడము అని అర్థం. ఆయన ఒక మాట అంటారండి, నీ శక్తినంతటిని మాటలతో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయి. మౌనంతో శక్తిని పెంచి ఆధ్యాత్మిక వైపు దూసుకుపోగలవు. ఆధ్యాత్మిక వైపు దూసుకుపోతే ఏమవుతుంది? మోక్ష సంపాదన అనేటటువంటిది మనకు లభిస్తుంది. మన మనసులు ఎప్పుడూ కూడాను అశాంతంగా ఉంటాయండి. ప్రశాంతంగా ఎప్పుడూ ఉండదు మన మనసు. మనసు కోతి వంటిది అంటారు కదా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదేదో చేసేస్తూ ఉంటుంది. దానికి కారణం మన మనసులో ఉండేటటువంటి కోరికలే. బుద్ధ భగవానుడు ఒక మాట చెప్తాడు, నీలో దుఃఖానికి కారణము కోరికలే అంటాడు. ఆ కోరికల వెంట మన మనస్సు నిరంతరము పరిగెడుతూనే ఉంటుంది. కోరికలే గుర్రాలైతే అంటారు. నిజంగా కోరికలు గుర్రాల్లాగా పరిగెడుతూనే ఉంటాయి. వాటికి కళ్ళెం వేయగలగాలి. ఎప్పుడైతే మనం అలా కోరికలకి కళ్ళెం వేయగలుగుతామో అప్పుడే ధారణకి మార్గం ఏర్పడుతుంది. ఆ ధారణకి ఏర్పడినటువంటి మార్గము ధ్యానస్థితికి చేరడానికి సుగమం అవుతుంది. ఆ ధ్యానస్థితికి చేరినటువంటి వాడు మోక్షస్థితిని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మనసు ఎప్పుడు కూడాను అశాంతిగా ఉంటుంది, దుఃఖముతో ఉంటుంది, ఆవేదనను అనుభవిస్తూ ఉంటుంది. దీనంతటికీ కారణము కోరికలే అనుకున్నాం కదా. కాబట్టి ధ్యాన సాధన ఎంత తొందరగా కుదరగలిగితే అప్పుడు మనం
వీటన్నిటికీ అతీతంగా ఉండగలుగుతాం. లౌకికమైనటువంటి సామాజికమైనటువంటి విషయాలకి అతీతంగా మనం ధ్యానము చేయగలిగినటువంటి సమయమున ఆ ధ్యానము మనకి మోక్షసిద్ధిని కలిగిస్తుంది. అలాగే మోక్షం స్థితిని కలిగించేటట్టు దానికి ముందుగా ఈ ధ్యాన సాధనకి ఎవరైతే ఈ ధ్యాన సాధన చేస్తారో ఆ సాధకునికి కొన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఏమి సిద్ధులయ్యా అంటే అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులన్నీ కూడాను సాధకునికి మోక్షాన్ని పొందేలోపుగా ధ్యానం వారికి అందించడం అనేటటువంటిది చేస్తుంది. అలా ఆ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వారు అందుకోగలిగినటువంటి వాటిని అన్నింటినీ కూడా సాధకుడు కాపాడుకుంటూ ఉండాలి, నిరంతరము కూడా కాపాడుకుంటూ ఉండాలి. సాధకుడు ధ్యానములో మనసు ధారణతో విశుద్ధ చక్రము మీద కనుక నిలబడగలిగినట్లయితే ఆకలి దప్పులను జయించగలుగుతాడటండి. విశుద్ధ చక్రము మీద మనిషి మనసును కనుక నిలిపి ధ్యానం చేయగలిగినట్లయితే ఆకలి దప్పులు మర్చిపోతారట. పూర్వ మహర్షులు అలాగే తపస్సు చేసేవారు. కేవలము వాయువునే ఆహారంగా తీసుకొని తపస్సు చేసినటువంటి మహానుభావులు ఎంతమందో ఉన్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఆహార నియమములు ఏమీ లేకుండా, ఆహారముతో పని లేకుండా వాయువునే ఆహారంగా తీసుకొని జీవించేటటువంటి మహర్షులు ఎంతమందో ఉన్నారు. మరి అటువంటి వారికి ధ్యానమే మూల ప్రమాణం. పతంజలి యోగశాస్త్ర సూత్రాలను అనుసరించి ధ్యానము చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడాను యోగ సాధకుడై ఉండాలి. ఎవరైతే యోగాన్ని అనుసరిస్తారో ఆ యోగం చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి స్థిరత్వం అనేటటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మానసికమైనటువంటి స్థిరత్వము, శారీరకమైనటువంటి స్థిరత్వము వచ్చిందో అప్పుడు సాధకుడు ధ్యానములో పూర్తిగా నిమగ్నం అవడానికి అవకాశం ఉంటుంది. అలా పతంజలి చెప్పినటువంటి అష్టమార్గాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఏమిటయా అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి యోగములు అనేటటువంటి వాటిని. వీటన్నిటి మీద ఎవరైతే పట్టు సాధిస్తారో, ఎవరైతే వాటిని పరిపూర్ణమైనటువంటి స్థితిలో తమ యొక్క మనస్సుకి హద్దుకునేటట్లుగా ప్రయత్నం చేస్తారో అతడు తప్పకుండా ధ్యాన స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధకుడు ఎంత కష్టపడినా గురువు యొక్క మార్గదర్శనం లేకపోతే ఏ ప్రయోజనమూ ఉండదు. యోగా కానీ ధ్యానం కానీ మేము ఆన్లైన్లో యోగా చేస్తామండి అంటారు. ఏం ప్రయోజనం ఉండదు. గురు ముఖతఃనే నేర్చుకోవాలి ఏదైనా కానీ. మేము ఆన్లైన్లో యోగా చేస్తామండి, మేము ఆన్లైన్లో ధ్యానం చేస్తున్నామండి అన్ని బూటకపు మాటలు. ఎవ్వరు కూడా అది సాధనా క్రియ కిందకి రాదది. గురు ముఖతః ఎవరైతే నేర్చుకుంటారో, యోగా నేర్చుకున్నా, ధ్యానం నేర్చుకున్నా, ధ్యాన సాధన చేసినా గురుముఖతఃనే అది చేయడం అనేటటువంటిది చేయాలి. లేకపోతే దానివలన ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు. అలాగే ధ్యానం కుదరాలంటే సంస్కారాలని, విషయ వాంఛలని వదలడం అనేటటువంటిది చేయాలి. అంటే సంస్కారములని, అలాగే విషయవాంఛని, ఏ విషయం మీద మనం ఎటువంటి కోరికను నిలబెట్టుకొని మనసులో ధ్యానం చేయకూడదు. అది ధ్యానస్థితి అనిపించుకోదు. అలా చేసిన సమాధి స్థితి చేరుకోవడానికి సాధ్యం కాదు. సమాధి స్థితి కావాలి అంటే పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళగలగాలి. పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలోకి ఎవరు వెళ్ళారో అంటే వాళ్ళు తప్పకుండా సమాధి స్థితిలోకి వెళ్తారు.
సమాధి స్థితికి వెళ్ళారు అంటే తద్వారా ఆధ్యాత్మిక స్థితిని పొందుతారు. ఆధ్యాత్మిక స్థితిని పొందడం ద్వారా భగవత్ భక్తులు అవుతారు. భగవద్భక్తులు అవ్వడం ద్వారా పరిపూర్ణమైనటువంటి భగవద్భక్తులు అవ్వడం చేత శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు కదండి, అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటాడు కదా. కాబట్టి అనన్యమైనటువంటి భక్తిని మనం పెంపొందించుకోవాలి అంటే ధ్యాన సాధన అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అలా ధ్యాన సాధన ద్వారా సమాధి స్థితికి వెళ్ళిపోయి ఆ సమాధి స్థితి నుండి మోక్షసిద్ధిని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ధ్యానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధ్యానం ఎప్పుడు కూడాను ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి చోటే చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటటువంటి ప్రాంతంలో మనం ధ్యానానికి కూర్చోవడం అనేటటువంటిది చేయాలి. ఎక్కడో చాటు కూర్చున్నామనుకోండి, చీమలో దోమలో మనల్ని బాధిస్తూ ఉంటాయి. అప్పుడు ధ్యానం అనేటటువంటి కుదరదు. కాబట్టి నిశ్చలమైనటువంటి ప్రదేశంలో స్థిరమైనటువంటి ఆసనం మీద కూర్చొని ధ్యానం చేయడం అనేటటువంటిది చేస్తే దాని వలన సాధకునికి ప్రయోజనం అనేటటువంటిది లభిస్తుంది. ఆ స్థిరమైనటువంటి చిత్తము కావాలి అంటే యోగ సాధన అనేటటువంటిది చేయాలి. యోగ సాధన చేయడం ద్వారా స్థిరమైనటువంటి చిత్తాన్ని పొందగలుగుతారు. స్థిరమైనటువంటి చిత్తాన్ని పొందగలిగినప్పుడు ధ్యానములోకి వెళ్ళడం అనేటటువంటిది తేలికవుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనం స్థిరమైనటువంటి చిత్తముతో ఉండాలి, స్థిరమైనటువంటి మనస్సుతో ఉండాలి, పరిపూర్ణమైనటువంటి మానసిక స్థితి అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. అలాగే ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడాను తలని కిందకి వంచడం కానీ పూర్తిగా పైకి ఎత్తడం అనేటటువంటిది కానీ చేయకూడదు. మూలాధార చక్రము నుండి సహస్రారము వరకు కూడాను ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడాను ఒకే సరళ రేఖలా ఉండేటట్లుగా చూసుకోగలగాలి. ఎప్పుడైతే మనం అలాగా ఒకే సరళ రేఖలో ఉండేటట్లు చూస్తామంటే అక్కడ అర్థం ఏమిటంటే నడుముని నిటారుగా ఉంచాలి, తలని కూడా నిటారుగానే ఉంచాలి. అలా ఉంచడం ద్వారా మనం తీసుకున్నటువంటి శ్వాస యొక్క ప్రభావము శరీరం మొత్తానికి వ్యాపిస్తుంది. అంటే ప్రాణవాయువు అనేటటువంటిది శరీరం మొత్తానికి, అంటే ఆజ్ఞాచక్రం దగ్గర నుండి సహస్రారము దగ్గర నుంచి మూలాధారం వరకు, మూలాధారము దగ్గర నుంచి సహస్రారము వరకు తేలిగ్గా ప్రాణవాయువు ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. అందుకని తలని వంచి ధ్యానంలోకి వెళ్ళకూడదు. దానికి ఒక ఉదాహరణ అండి, ఒక పైపు ఉంది, వాటర్ వచ్చేటటువంటి పైపు. ఆ పైపుని కొద్దిగా బెండ్ చేసామనుకోండి, ఏమవుతుంది, వాటర్ ఫ్లో అనేటటువంటిది తగ్గిపోతుంది. అలాగే మనం తలని ఇలా వంచితే ఆ ప్రాణవాయువు వెన్నెముకలోకి వెళ్ళదు, శరీరం మొత్తం వ్యాపించదు, ఆగిపోతుంది. అలాంటి స్థితిని మనం కల్పించుకోకూడదు. కాబట్టి వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి, తలను నిటారుగా ఉంచుకోవాలి. మూలాధారము దగ్గర నుంచి సహస్రారము వరకు ఒకే విధమైనటువంటి స్థితిలో, నిలకడమైనటువంటి స్థితిలో మనం నిలబెట్టుకోవడం అనేటటువంటిది చేయాలి. అలాగే ధ్యానానికి పరిపూర్ణమైనటువంటి శ్వాస మీద ధ్యాస అలవర్చుకోగలగాలి. మనం శ్వాసను తీసుకునేటప్పుడు వదిలిపెట్టేటప్పుడు కూడాను ఏకాగ్రతతో మన మనస్సును శ్వాస మీద పెట్టడం అనేటటువంటిది చేయాలి. కొందరు నాసికాగ్రముపై మనస్సును కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకోవడం అనేటటువంటిది చేస్తారు. అలాగే మరికొందరు కనుబొమ్మల మధ్యలో బ్రుకిటి ప్రదేశంలో
మనస్సును కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకోవడం అనేటటువంటిది చేస్తారు. మరికొందరు కంఠస్థానములో మనస్సును నిలిపి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు హృదయస్థానములో మనస్సును నిలిపి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరికొందరు బొడ్డు స్థానములో మనస్సును నిలిపి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ నిలిపినప్పటికీ కూడాను ఏకాగ్రత అనేటటువంటిది ప్రధానం. మనం కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఇవాళ ఎవరిని తిట్టాలి, ఇవాళ ఎవరి మీద మనం ప్రభావాన్ని చూపించాలి, ఎవడి మీద దాడికి వెళ్ళాలి, ఎవరిని మనం హీనంగా చూడాలి, ఇలాంటి విషయాలను ఆలోచించకూడదండి. నేను ఇవాళ ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలకు కూడా వెళ్ళకూడదు. ఆలోచనారహితమైనటువంటి స్థితిలో మన మనస్సును నిలుపుకోగలగాలి. అందుకని యోగా అనేటటువంటిది చేయాలి అంటారు. యోగా చేయడం వలన అలా ఏకాగ్రత అనేటటువంటిది మనకు వస్తుంది. ఆ ఏకాగ్రత వచ్చిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళడం అనేటటువంటిది తేలిక అవుతుంది. అటువంటి స్థితిలో మనం చేయగలగాలి. ఎందుకంటే శ్వాస మనసులోని ఎమోషన్స్కి సంబంధం ఉంది. శ్వాసకి అలాగే మనసులో ఉండేటటువంటి ఎమోషన్స్కి సంబంధం ఉంది. అంటే అక్కడ అర్థం అంటే మనం వేగంగా నడుస్తున్నాం అనుకోండి, శ్వాసను ఎలా తీసుకుంటాం? చాలా వేగంగా తీసుకుంటాం. ప్రశాంతంగా నడుస్తున్నాం అనుకోండి, ప్రశాంతంగానే తీసుకుంటాం. ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ఇంకా ప్రశాంతంగా తీసుకుంటాం శ్వాసని. ఎంత ప్రశాంతంగా శ్వాసను తీసుకున్నామో అంత ప్రశాంతంగానే మనం శ్వాసను వదిలిపెట్టడం అనేటటువంటిది చేయాలి. ధ్యానంలో కూర్చునేటటువంటి ముందు మనం స్థిరాసనంలో కూర్చొని ఒక 5-6 సార్లు పరిపూర్ణమైనటువంటి స్థితిలో శ్వాసను తీసుకొని అంతే పరిపూర్ణమైనటువంటి స్థితిలో శ్వాసని బయటికి వదిలిపెట్టడం అనేటటువంటిది చేయగలిగినట్లయితే మనసు శరీరము రెండింటికి కూడాను స్థిరత్వం అనేటటువంటిది వస్తుంది. ఎప్పుడైతే అలా స్థిరత్వం వచ్చిందో అప్పుడు మనము ధ్యానం చేసుకోగలుగుతాం. అటువంటి ధ్యానము మనకి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అలాగే బ్రుకిటి ప్రదేశంలో కనుక మనం మనసుని కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కనుక నడపగలిగినట్లయితే జ్ఞానం అనేటటువంటిది మనకు లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందడానికి మనందరం కూడా ప్రయత్నించాలి. ఆ జ్ఞానము ఎలా ప్రాప్తిస్తుందయా అంటే ధ్యానము వలనే ప్రాప్తిస్తుంది. ఆ ధ్యాన స్థితికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అలా యమనియమాలని పాటిస్తూ యోగా ప్రక్రియలోకి వెళ్ళిపోయి యోగాన్ని అనుసరిస్తూ యోగా నుండి మనం ధారణకి వెళ్ళిపోయి ధారణ నుంచి ధ్యానం వెళ్ళిపోయి ధ్యానం నుంచి సమాధి యోగానికి వెళ్ళిపోతే అప్పుడు మోక్షసిద్ధి అనేటటువంటిది మనకు కలుగుతుంది. అటువంటి మోక్షసిద్ధిని కలగజేసేటటువంటి ధ్యానం పట్ల మనము శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ధ్యాన దినోత్సవం సందర్భంగా మీకు ఈ 2 మాటలు చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ స్వస్తి. నమస్తే.